నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ ద్వంద్వ వైఖరి. పంకజం ఎప్పుడు కోడల్ని సతాయిస్తూ పోరు పెడుతూ ఉంటుంది, కానీ సీత ఒక్క మాట కూడా అనదు. కానీ పంకజం కూతురు నందిని తన అత్త సాధింపులకు తాళలేక పుట్టింటికి వస్తుంది. అప్పటికి కానీ పంకజానికి అర్థం కాలేదు తను చేస్తున్న తప్పు. కథ చాలా బాగుందండి. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఈ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా. ఆ ఊరిలో ఉన్న వాడవారిలో ఒకరు పంకజం. ఆమెకు ఇద్దరు పిల్లలు, కొడుకు అజయ్, కూతురు నందిని. అజయ్ పెళ్ళైన తర్వాత ఆ ఇంటికి కొత్త కోడలు సీత వచ్చింది. మొదటిసారిగా ఆమె ఇంట్లోకి అడుగు పెడుతూనే పంకజం తన కోడలికి కఠినమైన శాసనాలు విధించసాగింది. ఇంటి పనులన్నీ నీ బాధ్యత. ఉదయం 9ంటికి భోజనం చేయకూడదు. ఇంట్లో అందరికీ తినిపించిన తర్వాతే తినాలి. ఏదైనా తినాలనుకుంటే ముందుగా నాకు చెప్పాలి. సీత భయంతో తల ఊపింది. ఆమె పెళ్లి చూపుల్లో చూసిన మామూలు ఆడపడుచుల్లా కనిపించే అత్తగారు ఇంత కఠినంగా ఉంటారనుకోలేదు. అయితే అదే పంకజం తన కూతురు నందినిపై ఎంతో ప్రేమను చూపేది. నందిని పెళ్లి కాకముందు కూడా, పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు అమ్మ గుండెల్లోనే ఉండేదిలా చూసేది. నందునికి ఏమైనా కావాలంటే నన్ను నేరుగా అడుగు, భర్తని అడిగే పని లేదు. నీ భర్త కుటుంబం కఠినంగా ఉంటే కూడా నేను చూస్తా అని నిత్యం భరోసా ఇచ్చేది. అయితే అదే భరోసా కోడలికి మాత్రమే ఇవ్వలేదు ఆమె. సీతకు ఏ చిన్న అశ్రద్ధ కనిపించినా వెంటనే విమర్శల వర్షం కురిపించేది. ఒకరోజు సీత జ్వరంతో ఉన్న పంకజం స్వాంతం లేదు. సీత జ్వరం వస్తేనే ఇలా మంచానికి అత్తుకుంటే ఇంటికి ఎలా గగనమవుతుంది? నీకు నువ్వే పని చేసుకోవాలి అని మందలించింది. అదే సమయంలో నందిని తన భర్త ఇంట్లో తలనొప్పిగా ఉందని చెప్పి పంకజం ఇంటికి వచ్చింది. పాపం నందు, నీకు విశ్రాంతి అవసరం. నీ అత్తగారింటికి ఇబ్బందిగా ఉంటే ఇక అక్కడ ఉండక్కర్లేదు. నీ పుట్టింట్లోనే నువ్వు బాగుంటావని తలపై చేతులు వేసి దగ్గర తీసింది. ఈ విధంగా రోజులు గడిచాయి. ఒకరోజు సీత తప్పక ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పని చూస్తూ ఆమె చేతులు అలసిపోయిన పంకజం కనికరం చూపలేదు. కానీ అదే రోజు నందిని తన ఇంట్లో కూరగాయలు కోయలేక బాధపడుతుంటే ఆమె అత్త మీద ఆగ్రహంతో కోపం తెచ్చుకుంది. నన్ను ఇక్కడికి తీసుకురా, నన్ను వదిలే అని నిన్న చెప్పానా? మీ అత్తకి ఎలా చేతులు లేవు? ఎందుకు నా కూతురిని ఇబ్బంది పెడుతుంది అంటూ భర్తను ఫోన్లో మందలించింది. ఒకరోజు నందిని ఏడుస్తూ తన పుట్టింటికి వచ్చింది. ఆమె భర్త ఇంట్లో చిన్న చిన్న విషయాలకు ఆమెను తగ్గించేయాలని చూస్తున్నారు. తాను తెచ్చుకున్న బట్టలు, గాజులు అన్నీ తల్లిదండ్రులు ఇష్టం లేకుండా ఉండాలని తేల్చేశారు. నాకు కూడా కోడల కోసమే ఈ రూల్స్ పెట్టానమ్మా, కానీ ఇప్పుడు నా మీదే అదే రూల్స్ అస్త్రంగా వాడుతున్నారు. నా గౌరవాన్ని తగ్గిస్తున్నారు అంటూ నందిని ఏడ్చింది. అప్పటికీ కూడా పంకజం నిజం గ్రహించలేదు. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, నువ్వు సహనంగా ఉండాలి అని చెప్పింది. అయితే అదే రోజు సీత అజయ్ ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడింది. మీ అమ్మగారు మా అత్తగారిని తప్పుపడుతున్నారు, కానీ అదే పరిస్థితి నేను ఎదుర్కొన్నప్పుడు ఒక్కసారి కూడా నన్ను అడగలేదు. అప్పుడు అజయ్కి నిజం అర్థమైంది. నిజమే అమ్మా, నీకు నా భార్యకు సమానమైన ప్రేమ ఉండాలి. నువ్వు నందినిపై చూపే ప్రేమ, జాలి సీత మీద ఎందుకు లేదు? ఆ మాటలు వినగానే పంకజం ఒక్కసారిగా వెనక్కు వెళ్ళింది. తన తీరును అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది. పంకజం చివరికి తన తప్పును గ్రహించింది. నందినితో మాత్రమే కాదు, సీతతోనూ ప్రేమగా మెలగడం ప్రారంభించింది. అప్పుడే ఆమెకు నిజమైన ఆత్మసంతృప్తి లభించింది. అజయ్ తన తల్లిని చూస్తూ ఆమె ఆలోచనలను ప్రశ్నించాడు. అమ్మ, నువ్వు నందినిపై చూపించే ప్రేమ నా భార్య మీద ఎందుకు చూపడం లేదు? ఒకే రక్తానికి చెందిన ఇద్దరిని నువ్వే విడదీస్తున్నావు. పంకజం కాస్త అసహనంగా స్పందించింది. ఆవిడ ఒక పరాయి ఇంటి అమ్మాయి, నందిని మాత్రం నా కడుపు పండించిన పిల్ల. సీత ఈ మాటలు విని మౌనంగా ఉండలేక హృదయభావాలతో అన్నది. అమ్మ, పెళ్ళి అనేది ఒక కొత్త బంధం. మనం పరాయి వాళ్ళని కాదు, మన కుటుంబాన్ని విస్తరించుకుంటున్నాం. నన్ను మీ కూతురిలానే చూడగలిగితే బాగుండేది. పంకజ ముఖం మరింత కఠినంగా మారింది. నందిని మాత్రం ఇంకా తన బాధను తల్లికి పూర్తిగా చెప్పలేదు. ఆమె అత్తవారింట్లో అనుభవిస్తున్న అవమానాలను పూర్తిగా వ్యక్తపరచక తాను తట్టుకోగలదని అనుకుంది. కానీ నిత్యం అవమానాలు పెరిగిపోతున్నాయి. ఒకరోజు భోజనం చేసేటప్పుడు ఆమె అత్తగారు నందిని చేసిన కూరపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి తీపి కూర తినటం మాకు అలవాట్లేదమ్మా, మీ అమ్మ దగ్గర ఇక్కడ నేర్చుకున్నదేమో, ఇక్కడ మాత్రం పనికిరాదు అని విమర్శించారు.
నందిని ఏడుస్తూ భోజనం చేయకుండా లేచి వెళ్ళింది. భర్త మౌనంగా ఉండిపోయాడు. నందిని అప్పటి వరకు భర్తతో తన బాధను పంచుకోలేదు, కానీ అత్తగారి అవమానం తట్టుకోలేకపోయింది. నేను మీ ఇంటికి వచ్చాక నాకు ఒక్కసారి కూడా సంతోషం అనిపించలేదు. ప్రతి చిన్న విషయానికి నన్ను తప్పుపడుతున్నారు. భర్త తలదించుకున్నాడు. ఇది మా ఇంటి పద్ధతి, నన్ను అలవాటు చేసుకోవాలి. ఈ మాటలు ఆమె గుండెను నెమరువేశాయి. తన తల్లి తన కోడల్ని కూడా ఇదే విధంగా చూడాలని ఒత్తిడి చేసిన మాటలు గుర్తొచ్చాయి. నా భర్త నా పక్షం తీసుకోలేదు, అదే నా తల్లి కోడల్ని అలా చూడడాన్ని నేను ఎందుకు సహించాలి? ఆ క్షణంలో నందిని తన తల్లిని సంప్రదించాలి అనుకుంది. తాను ఎంత బాధలో ఉన్నా అమ్మ ఒడిలో వెళ్తే బాగుంటుందని అనిపించింది. అందుకే మరుసటి రోజు తల్లి ఇంటికి వెళ్ళింది. ఆమె ముఖం క్షీణంగా కన్నీళ్లతో నిండిపోయి ఉంది. పంకజం అది గమనించింది. ఏమైంది నందు, ఎందుకు ఇలా ఉన్నావు? నందిని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మ, నువ్వు నాకు చూపించిన ప్రేమ నా అత్తవారు చెప్పడం లేదు. నీకు తెలియదు వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు. ప్రతి చిన్న విషయంలో నన్ను అవమానిస్తున్నారు. పంకజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నందినిని చూసి పంకజం కడుపు తరుక్కుపోయింది. నాకు నీ బాధ తెలియదు బిడ్డ, కానీ అత్తవారు అలా చేయడం తగదు. నేను నీకు అండగా ఉంటాను. సీత సైలెంట్గా ఉన్న ఆమె గుండెల్లో బాధ పెరిగింది. అమ్మ, నాకు ఇదే పరిస్థితి. నేను చెప్పినప్పుడు నువ్వు స్పందించలేదు. ఈ మాటలు పంకజం గుండెల్లో పిడికిలి బిగించినట్లుగా అనిపించాయి. పంకజం నందినిని దగ్గరికి తీసుకుని ఓదార్చింది. నందు, నువ్వు ఏడవద్దు. నీ అత్తమామలకి నేను చెప్తా. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేలా ఉండనియను. నందిని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది. అమ్మ, ఇదే పరిస్థితి నీ కోడలకు కూడా, కానీ నువ్వు ఆమెకు అండగా నిలవలేదుగా. పంకజం ఒక్కసారిగా నిర్ఘంతపోయింది. ఆమె సీతను చూసింది. సీత ప్రశ్నించే చూపులతో ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతలోనే నందిని కళ్ళల్లో కోపం వెలిపించింది. నువ్వు నన్ను ప్రేమగా పెంచావు, కానీ అజయ్ భార్యను ఎందుకు పరాయి అమ్మాయిగా చూసావమ్మా? పంకజం గుండెల్లో ఏదో ఊపిరి ఆగినంత పని అయింది. నాకు అది ఇంతవరకు అర్థం కాలే, కానీ నీకు నేనేం చేయగలను? అదే అమ్మా, ఇప్పుడు నన్ను సమర్థించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. కానీ ఇదే బాధను సీత అనుభవించినప్పుడు ఆమె కోసం ఏమీ అనలేదు. సీత ఒక్కసారి తలదించుకుంది. అందరూ నన్నే తప్పు పడతారని నేను ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేదాన్ని అమ్మ. కానీ ఇప్పుడు నన్ను తప్పుగా చూసిన వాళ్ళకు అర్థమైంది. పంకజం చెమర్చిన కళ్ళతో సీతను చూసింది, కానీ ఇంకా ఆమె గర్వం పొంగిపోతోంది. అదే రాత్రి పంకజం సీతను గమనించింది. సీత నిశ్శబ్దంగా కూర్చొని ఉండిపోయింది. నువ్వు నీ మామగారి కోసం కాఫీ పెట్టాలి, కూరలు రుచిగా చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి అని నేను ఎంతో గట్టిగా చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను నందినికి అండగా ఉండాలని అడిగినప్పుడు నా సొంత మాటలే నా మీదకు తిరిగి వచ్చాయి. సీత కడుపులో బాధను దాచుకుంది. అమ్మ, నేను ఎప్పుడూ నీ అండ కోరలేదు, కానీ నన్ను నీ కూతురిలా చూడాలని మాత్రమే ఆశించాను. పంకజం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఇంకా తన మనసు పూర్తిగా మారలేదు. అంతలోనే నందిని భర్త రాఘవ్ ఇంటికి వచ్చాడు. నందిని ఇక్కడే ఉంటానని చెప్పింది, మీరేమైనా చెప్పారా? పంకజం కాస్త భయంగా చూసింది. నేను నాతోనే ఉంచుకోవాలని అనుకున్నాను. మీ ఇంట్లో మించిన భారం వేయలేను. అప్పుడు రాఘవ మృదువుగా అన్నాడు. అమ్మ, మీరు అర్థం చేసుకోవాలి. నందిని మా ఇంట్లో కోడలు, కానీ మీ ఇంట్లో కూతురు. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరిని వేరుగా చూడడం తప్పు. ఈ మాటలు పంకజం మనసుకు కొంత తాకాయి. అయితే నువ్వు నన్ను నిలదీస్తున్నావా? కాదమ్మా, నేను న్యాయం చెబుతున్నా. మీరు మీ కోడల్ని ఎలా చూస్తారో అదే ప్రేమను మీ కూతురికి కూడా ఇవ్వాలి. నందిని నా భార్య, కానీ మీ కూతురు. ఆమెకు న్యాయం కావాలి. అప్పటికి పంకజం ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంది. సీత అజయ్ భార్య, కానీ ఆమె కోడలు మాత్రమే. తన కూతురికి జరిగిన అన్యాయం కనబడుతోంది. కానీ సీతకు తాను ఇన్నాళ్ళు చేసిన అన్యాయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరు నందినికి ఇచ్చే మద్దతును మీ కోడలికి కూడా ఇవ్వండి. అమ్మ, అదే సమర్థత. పంకజం తలదించుకుంది. నిజమే, నేను కోడల్ని కూతురిలా చూడలేదు, కానీ ఇప్పటికైనా మారాలనుకుంటున్నాను. సీత కళ్ళు చెమర్చాయి. అమ్మ, ఇది వినడం నాకెంతో ఆనందంగా ఉంది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. పంకజం తన మనసులో కలవరంతో బలవంతంగా నవ్వింది. నిజంగా నేను తప్పు చేశాను. నందిని కోసం నా గుండె ఉప్పొంగిపోతోంది, కానీ సీత అనుభవించిన బాధను గమనించలేకపోయాను. సీత ఓపికగా నవ్వింది. అమ్మ, మనం ఎప్పుడైనా ప్రేమలో తేడా చేయకూడదు. నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూస్తే నాకు కొంత ఆనందం లభించేది. పంకజం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇప్పటికైనా మారాలి, లేదంటే నాకు నా పిల్లలే దూరం అవుతారు. నందిని మరో రోజు కూడా తన తల్లి ఇంట్లోనే ఉండాలని అనుకుంది. పంకజం దానికి మచ్చుతునికలేదు. నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదని నువ్వే చెప్పావు, మరి నువ్వు అక్కడే ఉండాలా? నందిని తల ఊపింది. అయితే సీత కూడా ఇక్కడే ఉండాలి కదా అమ్మ? పంకజం ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది.
ఆమె తప్పును సైతం గమనించకుండా తన కూతురి పట్ల ప్రేమను చూపిస్తున్నాననుకున్నది. కానీ కోడల్ని కూడా అలా చూసి ఉంటే ఇన్ని రోజులు అన్యాయం జరిగేది కాదని అర్థమైంది. అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు పంకజం సీతను చూసి ఆమెకు భోజనం వడ్డించింది. ఇందులో నీకు ఇష్టం లేని ఏదైనా ఉంటే చెప్పు, మారిస్తాను. సీత ఆశ్చర్యంగా చూసింది. అమ్మ, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? అవును బిడ్డ, నువ్వు నా ఇంటికి ఓ బిడ్డవే. ఇకపై నీకు న్యాయం చేయాలని నేను అనుకుంటున్నా. నందిని ఆనందంగా నవ్వింది. ఇది నాకెంతో ఆనందంగా ఉందమ్మా. అదే పక్కనే ఉన్నాడు. అతనికి తల్లి మారుతున్న తీరు ఆశ్చర్యంగా అనిపించింది. రాత్రి పంకజం తలపల ఊబిలో మునిగిపోయింది. తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన అలవాట్లే తన జీవితాన్ని నడిపించాయని గుర్తొచ్చింది. నేను ఎప్పుడు మా ఇంట్లో అత్తల దగ్గర నేర్చుకున్నదే చేశాను. నా అమ్మ కూడా నా కోడల్ని అలానే చూసింది. కానీ ఇప్పుడు తన కూతురు అదే అనుభవిస్తున్నదంటే గుండె ఉడుక్కుపోయింది. ఎప్పుడైనా మారాలి. మరో రోజు ఉదయం నందిని తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. రాఘవ, నేను ఎప్పుడైనా ఇంటికి వస్తాను, కానీ అమ్మ నాకు నేర్పిన గుణపాఠం మర్చిపోను. నీవు కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి. రాఘవ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అతనికి భార్యపై ఉన్న ప్రేమ తెలుస్తోంది, కానీ తల్లి మాటలు అతని మదిలో ఇంకా రాసుకుపోయాయి. పంకజం ఇదంతా వింటూ, నేను నా కోడల్ని మళ్ళీ ఇలానే గాయం చేయకుండా చూడాలి. ఆ రోజు సాయంత్రం సీతకు అనుకోకుండా జ్వరం వచ్చింది. అజయ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అంతలోనే పంకజం తన మనసును పరీక్షించుకుంది. సీత, నీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించాలి. నాకు కూడా నువ్వు బాగుండాలనే ఉంది. సీత ఆశ్చర్యంగా చూసింది. అమ్మా, నువ్వు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. పంకజం ముఖంలో చిన్న చిరునవ్వు మెరిసింది. ఇప్పుడైనా మారుతున్నాను కదా. అప్పటి వరకు పంకజం తను చేసిన తప్పును అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేసింది. కానీ ఇప్పుడు తన చర్యల ద్వారా మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి నందిని తన భర్తతో మాట్లాడింది. నేను ఇంటికి వస్తాను, కానీ మా అమ్మ మాటల్లో నిజం ఉంది. ఒకరు మాత్రమే మారితే సరిపోదు, మనం అందరం మారాలి. రాఘవ్ తలదించుకున్నాడు. అతనికి భార్యను సమర్థించాల్సిన బాధ్యత ఉంది. పంకజం అజయ్తో మాట్లాడింది. నాకు తెలుసు, నేను చాలా తేడా చేశాను, కానీ నీ భార్యని ఇప్పుడు నేను నిజంగా కూతురిలా చూసుకోవాలనుకుంటున్నా. అజయ్ తల్లి మాటల్ని విని ఆనందపడ్డాడు. అమ్మ, ఇదే మార్పు నాకు కావాలి. సీత కళ్ళు చెమర్చాయి. ఇక మీదట నన్ను నేను ఒంటరిగా అనుకోవాల్సిన పని లేదు. పంకజం తన ఇంటి పనులను పునః పరిశీలించింది. సీతను ఒక్కొక్క పనికి ఒత్తిడి చేయడం బదులు ఆమెతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ఇకపై నీకు ఒత్తిడి లేదు సీత, మనం కలిసి పనిచేద్దాం. సీత ఆశ్చర్యపోయింది. అమ్మ, ఇది నా ఊహకందని విషయం. నిజం బిడ్డ, నేను కూడా నేర్చుకుంటున్నా. నందిని ఇంటికి వెళ్ళింది, కానీ ఒక కొత్త ధైర్యంతో ఆమె భర్తతో మాట్లాడి తన హక్కులను ఎలా రక్షించుకోవాలో అర్థం చేసుకుంది. నేను ఇకపైన నిశ్శబ్దంగా ఉండను. నన్ను గౌరవించకపోతే నిలదీస్తాను. రాఘవ్ ఆమెలో వచ్చిన మార్పును గమనించాడు. నీవు చాలా బలంగా మారావు. అవును, ఎందుకంటే నా అమ్మ మారింది. పంకజం చివరిసారిగా తన గతాన్ని వెనక్కి చూసింది. నా తల్లికి మారడానికి అవకాశం లేదు, కానీ నాకు వచ్చింది. నేను మారాలి. ఆ రోజు సీత భోజనం వండితే పంకజం ప్రేమగా ఆహారాన్ని స్వీకరించింది. ఇది చాలా రుచిగా ఉంది. సీత కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. నందిని తల్లి ఇంటికి చివరిసారిగా వచ్చి తల్లిని హత్తుకుంది. నాకు ప్రేమ, గౌరవం ఏంటో నేర్పినందుకు ధన్యవాదాలమ్మా. పంకజం నవ్వుతూ, ఇంకా ఇప్పటి నుంచి నువ్వు బలంగా ఉండాలి నందు. ఎవ్వరూ నిన్ను చిన్నపుచ్చకూడదు. సీత వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంది. ఇకపై మన ఇంట్లో ఎటువంటి తేడా ఉండదు. ఈ మార్పు అందరి జీవితాల్లోకి ప్రవేశించింది. నందిని తన జీవితాన్ని గౌరవంగా కొనసాగించింది. సీత ఎప్పటికీ దగ్గని అండగా పంకజం నిలిచింది. పంకజం చివరిసారిగా తాను మార్చుకున్న మార్గాన్ని గమనించి తన మనసుకు ప్రశాంతతను పొందింది. ఇది నిజమైన కుటుంబం. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.